రైట్ ఇక బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. సోషల్ మీడియాలో ఫేమస్ కావాలని పిచ్చితో ఇటీవలి కాలంలో చాలా మంది కనీసం వారు ఏం చేస్తున్నారో కూడా పట్టించుకోకుండా తమ లోకంలో మునిగిపోతున్నారు. ఎక్కడ ఉన్నాం, ఏం చేస్తున్నాం, ఎవరు ఏమనుకుంటున్నారు అనే కనీస ఇంకిత జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నారు కొంతమంది జనాలు. ముఖ్యంగా చూసుకుంటే సోషల్ మీడియాలో లైక్లు, షేర్లు, కామెంట్స్లు, ఫాలోవర్స్, సబ్స్క్రైబర్ల కోసం ఎంతకైనా తెగిస్తున్నారు కొంతమంది యువతులు. ఈ క్రమంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైల ధర్మస్థానం వచ్చిన ఒక యువతి సోషల్ మీడియాలో రీల్స్ పోస్ట్ చేయడం ఇప్పుడు తీవ్ర దుమారానికి కారణమైందని చెప్పాలి. శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ఓ యువతి చేసిన పని ఇప్పుడు మల్లన్న భక్తులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించిందని చెప్పాలి. సోషల్ మీడియాలో వైరల్ కావాలని ఓ యువతి డ్యాన్స్ స్టెప్పులు వేసింది. అది కూడా పవిత్రమైన ఆలయానికి వచ్చి సినిమా పాటలు, ప్రైవేట్ సాంగ్స్ పెట్టుకొని మరి డ్యాన్స్ చేస్తూ రీల్స్ అనేవి నానా హంగామా చేసింది ఆ యువతి. ఇక ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది చూసిన నెటిజన్లు, భక్తులు ఆ యువతిపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. కోతులను తరిమేందుకు ఓ సర్పంచ్ క్రియేటివ్ గా ఆలోచించాడు. అదేంటా అనుకుంటున్నారా? వానరాలను తరిమి కొట్టేందుకు కొత్తగా ఎన్నికైన సర్పంచ్ కుమ్మరి రంజిత్ ఎలుగుబంటి అవతారం ఎత్తాడు. నిర్మల్ జిల్లా లింగాపూర్ గ్రామంలో కోతుల బెడద ఎక్కువగా ఉంటుంది. దీంతో వినూత్నంగా ఆలోచించిన రంజిత్ ఏలుబంటికి కూడా మారి పొలాల్లో తిరిగాడు. వానరులు అయితే బయట పెట్టే తరిమి కొట్టాడు. 3 సంవత్సరాలుగా కోతుల నుండి ఇబ్బంది పడుతున్నామని సర్పంచ్ చెప్పాడు. తలా ఒక్కరు 50 రూపాయల చొప్పున కోతులు పట్టేవారికి ఇచ్చినా అవి పోవడం లేదన్నారు. దీంతో యూట్యూబ్ లో చూసి ఇలాంటి వేషధారణ వేసినట్లు రంజిత్ తెలిపారు. ఈ ఐడియా బాగా పనిచేస్తుందని స్థానికులు చెప్తున్నారు. నేను మొన్న స్థానిక సంస్థలో నూతనంగా ఎన్నుకోబడ్డ సర్పంచ్ని. నా పేరు కుమ్మర్ రంజిత్. గత 2-3 సంవత్సరాల నుంచి వెళ్ళి మా విలేజ్లో కోతుల బెడద ఎక్కువ కావడం వల్ల ఇంటింటికి తలకు 50 రూపాయలు వేసి బోన్లు చేయించినా కానీ ఆ బోన్లలో కొన్ని పడుతున్నాయి, కొన్ని పడతలేవు. అవి కొన్ని బెదిరిపోయినాయి. ఇది ఏం చేద్దామనే ఆలోచన మీదకి వెళ్ళి నాకు ఈ యూట్యూబ్లో చూసి ఈ ఆలోచన వచ్చింది. దీని ద్వారా కోతుల బెడద నిర్మూలిస్తా ట్రై చేస్తున్నాము. అందరు గ్రామ ప్రజలు, మా పాలక వర్గం, మా వార్డు మెంబర్లు, మా ఉప సర్పంచ్ కావచ్చు, మా సెక్రటరీ కావచ్చు, మా కార్బర్ కావచ్చు, అందరు సహకరిస్తున్నారు. దీని ద్వారా కోతుల బెడద పోవాలని కోరుకుంటున్నాను. దీన్ని ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని ఇటువంటి కోతుల బెడదని డిస్టిక్ వైజ్గా కోతులు పట్టుకుంటా దానికి ఏది కోతుల నిర్మాణకు కృషి చేస్తారని మనం చూస్తున్నాం.